హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్ర స్పెషల్ వడియాలు తయారు చేసుకోవడం చూద్దాం. మేమైతే 5 కిలోల ఆనియన్స్ తీసుకున్నామండి. వైట్ కలర్ ఆనియన్స్. దాన్ని పైన ఉండే తొక్కలన్నీ తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. మాకైతే చాలా 1 అవర్ టైం పట్టింది 5 కిలోల ఆనియన్స్ చేయడానికి. నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా మిక్సీలో వేయడానికి వీలుగా 3 or 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి అన్నీ ఒక దగ్గర పక్కన పెట్టుకోవాలి. ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి. తాలింపుల్లో కానీ చికెన్ మటన్ గ్రేవీ కర్రీస్లోకి చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కదానికి సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎప్పుడైనా సరే ఏ కర్రీలో కన్నా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మిక్స్ అయిందండి. ఆనియన్స్ అన్నీ పేస్ట్ చేసుకోవాలి. 5 కిలోలకు గాను 1 కిలో ఉద్దిపప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. 1 కిలో తెల్లగడ్డలు పచ్చాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. 1 కిలో ఆవాలు, సన్న ఆవాలు తీసుకోవాలండి. కిలో కంటే కొంచెం తగ్గించుకున్నానండి. 5 కిలోస్కి తీసుకున్న తర్వాత మెంతు పొడి 1 స్పూను, ఇంగువ అండి, ఎల్జీ ఇంగువ 1 స్పూను, రుచికి సరిపడినంత సాల్ట్ అండి. ఉప్పు సరిపడినంత వేసుకుంటేనే అది సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. సంవత్సరం ఏదంటే 2 years కూడా బాగా ఎండబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, 2 years పాటు నిలువ ఉంటుందండి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి కరివేపాకు తీసుకొని చల్లుకోవాలండి. లైట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, అది ఉండలుగా చేసుకొని ఆ ప్లేట్లో వేసుకొని ఎండబెట్టుకోవడమే అండి. ప్రాసెస్ చూస్తే కొంచెం కష్టం అనిపించినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సైజు కొంచెం పెద్దవిగా పెట్టుకున్నారంటే ఆరే కొద్దీ అవి సైజు చిన్నవి అయిపోతాయండి. కనీసం ఈ విధంగా ప్లేట్లోకి అన్నీ ఉండలు బట్టి పక్కన పెట్టుకోవాలండి. మాకైతే 5 plates పైనే వచ్చాయండి 5 kilos ఆనియన్స్కి. ఇవన్నీ తీసుకెళ్ళి మిద్ది పైన ఎండబెట్టుకోవాలండి. బాగా ఆరిన తర్వాత 5 days తర్వాత ఇలా తయారవుతాయి చూడండి. గలగల సౌండ్ వస్తుంది కదా. ఈ విధంగా తయారైన వాటిని